ఇక భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి భూములు ఇచ్చిన బాధితులకు రెండు ప్రభుత్వాలు మారినా న్యాయం జరగలేదంటూ జనసేన మహిళా కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్ అన్నారు. బాధితులకు పక్కా ఇళ్లతో పాటు ఉద్యోగ భరోసా, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పినా ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. ఎయిర్పోర్ట్ భూములపై టీడీపీ, వైసీపీ నాయకులు చేసుకుంటున్న ఆరోపణలపై కమిటీ వేసి నిజా నిర్ధారణ చేయాలన్నారు. ఈ సందర్భంగా రివ్యూ కోసం వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ కలిసి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా జన సైనికులు డిమాండ్ చేశారు. భూసేకరణ చేయడం జరిగింది. అలాగే 2019 ఫిబ్రవరిలో దానికి శంకుస్థాపన కూడా చేశారు. నేటికి 7 సంవత్సరాలు జరిగినా సరే, ప్రభుత్వాలు 2 మారినా సరే అక్కడ బాధితులకు ఎటువంటి న్యాయం జరగలేదు. అలాగే ప్రభుత్వం మారి టీడీపీ మారి వైసీపీ వచ్చినా సరే వైసీపీ ప్రభుత్వం కూడా అక్కడ బాధితులకు ఎటువంటి న్యాయం చేయలేదు. నిర్వాసితులకు ఇప్పటికీ పక్కా ఇల్లు లేవు, కరెంటు కానీ మౌలిక సదుపాయాలు కానీ, లేకపోతే అక్కడ ఏదైతే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించారో అది కానీ, లేకపోతే లోకల్ యువతకి ఉద్యోగాలు కానీ ఇప్పటికొచ్చి దేని మీద కూడా వాళ్ళు ఫుల్ క్లారిటీ అనేది నిర్వాసితులకు ఇవ్వలేదు. ఇవ్వకుండానే రేపు మే 3వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి మళ్ళీ మరో శిలాపాలకానికి సిద్ధమవుతున్నారు. కనుక వచ్చే ప్రతి ముఖ్యమంత్రి శిలాపాలకాలు చేయడం కాదు, ఏదైతే నిర్వాసితులకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చినట్లయితే జనసేన పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం ముందుగా ఉంటుంది. కనుక మేము కూడా మీకు సాయంగానే ఉంటాము, ఎక్కడ కూడా మేము వ్యతిరేకించే సమస్య లేదు. కాకపోతే మాకు ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే నిర్వాసితులకు పూర్తి స్థాయిలో